అండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి బీచ్ రిసార్ట్స్ అండి. ఇది వచ్చేసరికి మనది కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అన్నీ కూడాను రిసార్ట్సే ఉన్నాయి ఇక్కడ. ప్లస్ దీనికి వచ్చేసరికి మనకి 24 hours సెక్యూరిటీ, లోపలికి వెళ్ళడానికి ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ ఈ బోర్డర్ ఈ తీగలు కనపడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడాను రిసార్ట్సేనండి. నేను ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మనం సెక్యూరిటీ ఎంటర్ చేసుకుంటున్నా డీటెయిల్స్. ఇప్పుడు ఈ లారీ ఇవన్నీ కనపడుతుంది కదా, ఇది వచ్చేసరికి మొత్తం ఇదే వెంచర్లో ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్తే కనుక మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మళ్ళీ నేను కూడా చెప్తాను. ఒకసారి చూడండి. ఇదే రోడ్డు. ఇది వచ్చేసరికి హైవేకి కనెక్ట్ అవుతుంది. ఏ బ్లాక్లోకి ఎంటర్ అవుతారండి ఫస్ట్ వచ్చిన తర్వాత. దీని బ్యాక్ సైడ్ కూడా ఉంది కానీ అది విలేజ్ రోడ్ నుంచి కనెక్ట్ అవుతుంది. సి బ్లాక్కి ప్లస్ బి బ్లాక్ మధ్యలో ఉంటుంది అది రోడ్డు. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అయితే కనుక ఇదేనండి, తార్ రోడ్ ఫేస్ ఉంది. వెంచర్ కూడా తార్ రోడ్ పక్కనే ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి వచ్చేసరికి బీచ్ 250 meters వస్తుందండి దాదాపుగా. బ్యాక్ సైడ్ 250 meters వస్తుంది. హలో అండి, ఇది వచ్చేసరికి సైట్ ఏరియాకి వచ్చేసామండి. ఇప్పుడు మనకి కార్ బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసరికి మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసరికి సి బ్లాక్. ఇది సి బ్లాక్లో వచ్చేసరికి కన్స్ట్రక్షన్ చేయడానికి ఏది చేయకూడదండి యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం. ఇప్పుడు వచ్చేసరికి మనకి బీచ్ కనబడుతుంది కదా, బీచ్ వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. బీచ్ కూడా బీచ్ వాకబుల్ డిస్టెన్స్. ఇది వచ్చేసరికి మొత్తం కాట చేసే ప్లానింగ్ అండి మొత్తం కూడాను. ఇది వచ్చేసరికి పక్కన చిన్న చెరువు వస్తుంది, లోకల్ చెరువు, అది సముద్రంలో కలిసేది. ప్లస్ ఇది వచ్చేసరికి దీంట్లోనే కమర్షియల్ ప్లస్ హోటల్ 5-star హోటల్ లాగా డిజైన్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసరికి 15 ఎకరాలు సి బ్లాక్, 15 ఎకరాలు వచ్చేసరికి కమర్షియల్ జోన్ అండి. ఇది కంప్లీట్గా కమర్షియల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ జోను. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆ ఏపీకి ఎక్కడ కూడాను గోవా లాంటి లేదంటే కనుక చెన్నై లాంటి బీచ్ ఎక్కడ లేదండి. ఇది వచ్చేసరికి బీచ్ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. చాలామంది మనకి గోవా వెళ్ళడం లేదంటే కనుక బ్యాంకాక్ వెళ్ళడం అలా చేస్తుంటారు. ప్లస్ ఇది వచ్చేసరికి గోవా థీమ్లో వస్తుందండి మొత్తం కూడాను. గోవాకి మీకు కంపేర్ చేస్తే కనుక ఎక్కడ కూడా తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసరికి ప్రైవేట్ బీచ్. వీళ్ళకి బీచ్ వచ్చేసరికి 600 meters బీచ్ ఉందండి. వీళ్ళకి ప్రైవేట్ బీచ్. ఇది వచ్చేసరికి 200 meters వదిలేసిన తర్వాతే మనం దీనికి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఏదైనా పర్మనెంట్ సెటప్ చేయాలన్నా కానీ. ఇది వచ్చేసరికి ఈ 200 meters లోపు వచ్చేసరికి వీళ్ళకి 15 acres ఉంది. ఇక్కడ ఏకర్ కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా 4 crores ఉందండి. దీంట్లో 5-star ప్లానింగ్, 5-star హోటల్ ఒకటి ప్లస్ స్పా, జిమ్ ఇవన్నీ వస్తాయండి దీంట్లో మనకి వచ్చేసరికి ఏ బ్లాక్ బి బ్లాక్ మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయండి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి ఏ బ్లాక్ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఏ బ్లాక్ది వచ్చేసరికి ప్లాన్, ఇది లేఅవుట్. ఏ బ్లాక్ కూడా వెళ్దామండి. ఇది ఏ బ్లాక్ ప్లానింగ్. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడాను ఇవన్నీ మనకి విల్లాస్ ప్లానింగ్ అండి. ఇవి పెద్దవి. ఇది వచ్చేసరికి 650 గజాల్లో వస్తుంది, 2620 square feet వస్తుందండి. ఇది వచ్చేసరికి బీలో వచ్చేసరికి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మన ఓన్గా. ఏ బ్లాక్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ అనేది బి బ్లాక్లో రావండి. ఇప్పుడు బి బ్లాక్లో వచ్చేసరికి మనకి బయట వెంచర్స్లో ఏ రకంగా అయితే మీకు ఎమ్యూనిటీస్ ఇస్తారో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. పవర్ సప్లై ఇవన్నీ వస్తాయి. ఏ బ్లాక్లో వచ్చేసరికి సి బ్లాక్కి కనెక్షన్ ఉంటుందండి. సి బ్లాక్కి మనకి ఎవరైతే కనుక పార్టీస్ ఫంక్షన్స్ చేసుకుంటారో ఏ బ్లాక్లో వాళ్ళు వచ్చేసరికి రెంటల్కి తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది వచ్చేసరికి రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఏరియా కూడా. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ బాగా వస్తుంది. ఇది వచ్చేసరికి చిన్న విల్లాకి వచ్చేసరికి మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 20,000 ఇస్తారండి కంపెనీ వాళ్ళు. కన్స్ట్రక్షన్ కూడా కంపెనీ వాళ్ళు చేస్తారండి ఏ బ్లాక్లో అయితే కనుక. బి బ్లాక్లో వచ్చేసరికి కన్స్ట్రక్షన్ మన ఇష్టం చేసుకోవచ్చు. సి బ్లాక్లో అయితే కనుక కన్స్ట్రక్షన్ ఏముండదు కూడా. ఇది వచ్చేసరికి 99 lakhs వస్తుందండి విల్లా వచ్చేసరికి. దీంట్లోనే మనకి డూప్లెక్స్ విల్లా కావాలంటే కనుక 1.65 CR అవుతుందండి. 1,65,00,000 అవుతుందండి విల్లా. దీనికి వచ్చేసరికి 50,000 రెంట్ ఇస్తారండి పర్ మంత్. 50,000 రెంట్ ఇస్తారు. ఇది వచ్చేసరికి ఇయర్లీ వన్స్ పే చేస్తారండి. 5 lakhs వరకు, 5 lakhs అయితే మినిమం రెంట్ ఇస్తారండి. 5 lakhs అయితే కనుక
సంవత్సరానికి. మీరు ఏదన్నా లోన్ తీసుకొని ఈఎంఐ పెట్టుకుంటారు కదా, ఈఎంఐ వచ్చేసరికి మీకు ఈ రెంట్లో కలిసిపోతుంది. అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది. ఇది వచ్చేసరికి మనకి లొకేషన్ కూడా ట్యాగ్ చేస్తానండి. ఇది లొకేషన్ వచ్చేసరికి బాపట్ల దగ్గరలో ఉంటుందండి. బాపట్లకి చీరాలకు మధ్యలో ఉంటుంది ఈ ఏరియా. ఇది వచ్చేసరికి బి బ్లాక్ వచ్చేసరికి మనకి ఒంగోలు కింద వస్తుందండి డిస్టిక్. ఏ బ్లాక్ వచ్చేసరికి బాపట్ల డిస్టిక్ కింద వస్తుందండి. రెండు వేరే వేరే డిస్టిక్స్ కింద వస్తుంది. బోర్డర్ అలా వచ్చిందనమాట అది. ఇప్పుడు మొత్తం చూస్తుంది వచ్చేసరికి ప్లానింగ్ అయితే చాలా బాగుందండి. ఇది ప్లాన్ చేసింది మొత్తం ఇంత ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు. ఒక 1 yearలో మొత్తం ఇక్కడ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి ఇది. ఇది వచ్చేసరికి రోడ్స్ సిమెంట్ రోడ్స్ వేస్తారు. ఇప్పుడు మనకు వచ్చే రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంది, గ్రావెల్ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ బే బ్లాక్ ఏ బ్లాక్ వచ్చేసరికి ఇక్కడ తాటి చెట్లు కనబడుతున్నాయి కదండి, ఈ తాటి చెట్ల దగ్గర వస్తుందండి. అక్కడ నుంచి 200 meters కంప్లీట్ అయిపోతుంది. సో అది సేఫ్టీ కోసం ఇచ్చారండి 200 meters అనేది. ఇక్కడ మనకి సి బ్లాక్లో వచ్చేసరికి ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది పర్మనెంట్ ఎక్విప్మెంట్ కాదండి, టెంపరీ ఎక్విప్మెంట్ మొత్తం కంప్లీట్గా కూడాను. అందుకని చెప్పి మనకు వాటి వరకే పర్మిషన్ వస్తుంది ఎక్కడైనా కానీ, బీచ్ తరఫున. ఇది వచ్చేసరికి బి బ్లాక్లో వచ్చేసరికి కన్స్ట్రక్షన్ మీకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. బట్ ఏ బ్లాక్లో కన్స్ట్రక్షన్ మాత్రం కంపెనీ వాళ్ళు చెప్పినట్టే చేయాలండి. దేనికంటే ఒక యూనిఫామ్గా ఉండాలి విల్లాస్ అని చెప్పేసి కాటేజెస్ వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకని చెప్పి ఏ బ్లాక్లో మీరు తీసుకునే పని అయితే కనుక సైటు వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. లేదంటే కంపెనీ వాళ్ళకైనా కన్స్ట్రక్షన్కి ఇవ్వచ్చండి మీరు. బి బ్లాక్ అయితే కనుక మీకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చండి కన్స్ట్రక్షన్. దానికి వచ్చేసరికి రెంటల్ ఏమి ఇవ్వరు. బి బ్లాక్ వరకు మీ ఇష్టం అది. అంటే బయట మనకి వెంచర్స్లో తీసుకొని కన్స్ట్రక్షన్ మనం ఏ రకంగా అయితే చేస్తామో అలా చేసుకోవచ్చండి. ఏ బ్లాక్ మాత్రం ఉంటుంది అలాగా లిమిటేషన్స్. 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 20,000 to 30,000 50,000 అండి పర్ మంత్ రెంట్స్. ఇప్పుడు మనకి కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడాను ఆఫీస్ వాళ్ళదేనండి. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా కూడాను ప్రైవేట్ బీచ్ అండి ఇది. ఇప్పుడు బీచ్ కూడాను చాలా వాకబుల్. ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది, ఇదిగోండి ఇది కనిపిస్తుంది. ఇంకా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నానండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక కాల్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ స్టార్టింగ్ వచ్చేసరికి 11,900 రూపాయలండి. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు వస్తుందండి ఈ ప్రైసు. ఈ లోపు కనుక మనకి అగ్రిమెంట్ చేసుకునే పని అయితేనే మీకు ఈ ప్రైస్ వస్తుంది. తర్వాత కూడాను అక్టోబర్ 1వ తారీఖు నుంచి గజానికి 3,000 రూపాయలు చేంజ్ అవుతుందండి. దాదాపుగా 3,000 రూపాయలు చేంజ్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ అండి 11,900. దాంట్లో మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. కార్నర్స్ అయితే కనుక కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి. మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే కనుక కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ప్రైసెస్ అనేది చేంజ్ అవుతుందండి. ఇంకా స్క్రోల్ అవుతున్న నెంబర్ కోసం కాల్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక, సైట్ విజిట్ కావాలంటే కనుక మీరు ముందు రోజుగానే చెప్తే ప్లాన్ చేస్తే బాగుంటుందండి. అప్పటికప్పుడు చెప్తే కనుక వేరే ఊరు కాబట్టి ఇది కొంచెం బీచ్ దగ్గర కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే కనుక, ఏదంటే ఎన్ఆర్ఐస్ కానీ లేదంటే వేరే కంట్రీలో ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి రెంటల్ పర్పస్ కావాలి, ఈఎంఐ కూడా కవర్ అవ్వాలి, లేదంటే కనుక మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక 50 lakhs 60 lakhs కావాలి, దాంట్లో ప్లాన్ చేద్దాం, ఆ బడ్జెట్లోనే ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి మనం ఇది బి బ్లాక్లో ఉన్నాము. బి బ్లాక్ మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ పెగ్ బాక్స్ కనబడుతున్నాయి కదా, ఇవి ప్లాట్స్ అండి. ఇవి వచ్చేసరికి మెయిన్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది రోడ్ సైడ్, ఇవి రోడ్ సైడ్ అన్నీ వచ్చేసరికి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ మార్కింగ్ లోపల ఉన్నది ఇదిగోండి మార్క్.
ఇక్కడ ఇటు నుంచి ఈ లోపు ఒక ప్లాట్, అలాగా బ్యాక్ సైడ్ కూడా ఉందండి ప్లాట్స్. బ్రోచర్ కానీ ఏమన్నా కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, బ్రోచర్ కూడా పంపిస్తాను. అర్థం కాకపోయినా కానీ కాల్ చేయండి, దీంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, పంపిస్తాను. ఇప్పుడు అక్కడ ప్రొక్లైన్ లాగా వర్క్ చేస్తుంది కదండి, అది ఏ బ్లాక్ అండి, వైట్ కలర్ గోడలా కనబడుతుంది కదా, అది వచ్చేసరికి ఏ బ్లాకు. ఒకసారి ఏ బ్లాక్ కూడా వెళ్ళి చూద్దాము. పవర్ సప్లై కూడా వచ్చేసిందండి మొత్తం కూడాను. కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంది. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి దసరా తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి సెప్టెంబర్ 30th వరకే ఉంటుందండి ప్రైస్ లాక్ అనేది. తర్వాత 3000 రూపీస్ పెంచుతుంది పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏ బ్లాక్లో ఉన్నామండి. ఏ బ్లాక్ కూడాను పెగ్ మార్క్స్ ఆల్రెడీ అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనకి దసరా నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 ఇయర్లో కంప్లీట్ అయిపోతుందండి కన్స్ట్రక్షన్ కూడాను. ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయండి. సిటీకి కంపేర్ చేస్తే కనుక ఇక్కడ చాలా తక్కువ అండి. ప్లస్ అది కూడాను మనకి సంవత్సరానికి 12 రోజులు మనం స్టే చేయడానికి కూడా ఉంటుంది అవకాశం దీంట్లో. ఇది వచ్చేసరికి ఏ బ్లాకు. ఇక్కడ వచ్చేసరికి కన్స్ట్రక్షను కంపెనీ చేస్తుందండి. ప్లాట్స్ మనం తీసుకొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా కంపెనీయే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఒక యూనిఫామ్ లాగా ఉండాలని చెప్పేసి కంపెనీ చేస్తుందండి. రెంటల్ పర్పస్ వస్తుంది ఇక్కడ. రెంటల్ వచ్చేసరికి 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 50,000 రూపాయల వరకు ఉంటుందండి. అంటే మనం పెట్టుబడి పెట్టేటువంటి ప్లాట్ మీద ఆధారపడి ఉంటుంది. దాదాపుగా సంవత్సరంలో 5 lakhs వస్తుందండి. 50,000 తీసుకునే వాళ్ళకి 5 lakhs వస్తుంది. 20,000 రెంటల్ వాళ్ళకి మినిమం 2,40,000 వస్తుంది. 30,000 తీసుకునే వాళ్ళకి మినిమం 3,60,000 అయితే ఇన్కమ్ వస్తుందండి. ఇది అష్యూరెన్స్ అది. ఇది వచ్చేసరికి బీచ్ పక్కన ఉంటుందండి. బీచ్కి 200 మీటర్ల యువతలు ఉంటుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకి బీచ్ ఒడ్డునైతే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వరు అని చెప్పేసి. ఇది వచ్చేసి ఏ బ్లాక్. దీంట్లో 600 గజాలు, 250 గజాలు, 200 గజాలు అలాగ ఉన్నాయండి. మనకి చాయిస్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి సెప్టెంబర్ 30th వరకే వస్తుందండి. ఇది ప్రైసు 11,900 నుంచి స్టార్ట్, 1000 రూపీస్ పెరుగుతూ ఉంటుంది. ఈస్ట్ ఫేస్కి వచ్చేసరికి 12,900, వెస్ట్ వచ్చేసరికి 11,900, నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే కనుక 2,500 నుంచి 3,000 ఎక్కువ ఉంటుందండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ దీంట్లో స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, దానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.